హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ ఎస్వి బొటిక్ అండి. మీకు ఈరోజు వచ్చేసి 39 సైజ్ బ్లౌజు కటింగ్ చూపించబోతున్నాను. చూడండి, ఇది కూడా బాడీ మెజర్మెంట్తో కటింగ్ చేస్తున్నానండి. ఆల్రెడీ వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు, ఇది వాళ్ళకి సెట్ అవ్వలేదు, అందుకనేసి లేదండి బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను. ఇవి షోల్డర్స్ జారడము అట్లా ఉంది బ్లౌజు. చూడండి, ఉక్సుల పట్టికి కాజా పట్టికి ఎంత గ్యాప్ వచ్చిందో, ఇంత గ్యాప్ వచ్చింది చూడండి. అందుకని బాడీ మెజర్మెంట్తో ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ బ్లౌజ్ పొడవు తీసుకున్నానండి. ఓన్లీ ఈ బ్లౌజ్ పొడవు సరిపోయింది వాళ్ళకి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి నేను తీసానులేండి, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్. ఇది వచ్చేసి 15.5 ఉంది, నేను ఖర్చులతో కలిపి 16.5. ఫస్ట్ చూడండి, బ్లౌజ్ సేవింగ్ ఎలా చేసుకోవాలంటే, ఇలా పన్న ఇస్తారు కదా మనకి, 80 సెంటీమీటర్ ఉంటుంది, 90 సెంటీమీటర్ ఇస్తారు. ఇదైతే 80 సెంటీమీటర్ అండి. మీటర్ పన్న ఇస్తారు. వీళ్ళకి ఫుల్ హ్యాండ్స్ కావాలి. సేవింగ్ ఎలా చేయాలనేది చూస్తాను, చూడండి చెప్తాను. ఇదో చూడండి, కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇదంతా హ్యాండ్స్కి చేసుకోవచ్చు మనకి. చాలా మటుకు ఇలా మొత్తం దగ్గరికి ఇలా ఫోల్డ్ చేస్తారండి. ఇట్లా చేసేసి హ్యాండ్స్కి ఇక్కడ బ్యాక్ ఇట్లా తీసుకుంటారు, కానీ అట్లా సేవ్ అవ్వదండి. మనకి ఎంత కావాల్సింది ఖర్చులతో కలిపి 39 సైజు కదా, 39 సైజు అంటే మనకి 4 భాగాలు చేస్తే ఒక చెస్ట్లో ఒక భాగం వచ్చేసి 9.30 వస్తుంది. 9.30కి 10.30, 11.30, మహా అంటే 12 పెట్టుకోండి ఎక్స్ట్రా క్లాత్. ఈ వెడల్పు 12 ఉందా చూసుకోండి, ఎక్స్ట్రా 12 ఉంది, అట్లా పెట్టేసుకోండి. ఇంకంతే, ఇంకా ఇది కూడా అవసరం లేదు, కొంచెం జస్ట్ ఇట్లా సేవ్ అవుతుంది. మనం కావాలంటే ఫ్రంట్కి జరుపుకోవచ్చు. చూడండి, 12 కరెక్ట్ 12. ఎవరికైనా 12 వెడల్పు తీసుకోండి, సరిపోతుంది. చిన్న సైజు అవ్వనివ్వండి, పెద్ద సైజు అవ్వనివ్వండి. చిన్న సైజు వాళ్ళకైతే ఇలా 10 అయితే 11 అయితే సరిపోతుంది వెడల్పు, క్లాత్ వెడల్పు. ఇలా చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 16.5 ఉంది. 16.5 అంటే మనం కుట్టేసరికి బ్లౌజు లెంత్ 15.5కి వస్తుంది. ఇలా చూడండి, 16.5ని ఇలా మార్క్ చేసుకోండి. 16.5కి లైన్ చేసుకోండి. క్రాస్ లేకుండా ఇక్కడ 16.5, ఇక్కడ 16.5. ఇలా సమానంగా చూసుకోండి. 16.5 ఉంది కదా, మనకు పొడవు వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఇప్పుడు వచ్చేసి నడుము లూజు ఎంత ఉంది. నడుము లూజు వీళ్ళకి వచ్చేసి 34 నెంబరు. 34ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 8.5 వస్తుంది. 8.5 చూడండి, 8.5 ఒక భాగము, 2 భాగాలు 17, 4 భాగాలు వచ్చేసి 34, ఒక భాగం వచ్చేసి 8.5 పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచు ఒక డాట్, 1 ఇంచుకి ఒక డాట్, తర్వాత 2 ఇంచెస్కి ఒక మార్కు,
టోటల్ మనకి క్లాత్ వెడల్పు 11.5 ఉండాలి. ఇక్కడ 12 ఉండాలి, ఎందుకంటే చెస్ట్ పెరుగుతుంది కాబట్టి. ఇక్కడ నడుము వచ్చేసి ఇక్కడ దాకా 11.5 వచ్చింది ఖర్చులతో కలిపి. మీకు అట్లా వద్దులేండి. ఇప్పుడు వచ్చేసి నడుము 8.5కి 1 ఇంచు డాట్కి కలిపి 9.5కి, టోటల్ 9.5 కదా. 9.5 8.5 1 ఇంచు 9.5 ప్లస్ 2 ఇంచులు ఖర్చు కోసం, అంతే. అలా పెట్టేసుకోండి. షోల్డర్ వచ్చేసి వీళ్ళకి 30 నేను మెజర్మెంట్ తీసానండి. వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 14.5 ఉందండి. వీళ్ళకి ఫుల్ షోల్డర్ 14.5 ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే 5.5 సరిపోతుంది. 5.5 షోల్డర్, ఇక్కడ 5.5 ఇలా మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా లైన్ వేసుకోండి. ఇక్కడ లోతు తీసుకోండి. రౌండ్ స్కేల్తో లోతు తీసుకోండి. లోతు తీసుకున్నాక ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూద్దాం. వీళ్ళకి నెక్ వచ్చేసి 10 ఉంది కదా, చూడండి 10 ఉంది నెక్. వీళ్ళకి కరెక్ట్గా 10 ఉంది, కనిపిస్తుంది కదండి. 10 మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 11 పెడదాం. 11 పెడదాం. 10 ఉంది కదా మెజర్మెంట్ది. ఇప్పుడు 1 ఇంచ్ కలుపుకొని 11 నెక్. మీకు అలా రాదు, ఎలా పెట్టాలో తెలియదు, చూడండి ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుపోతుంది కదా కింద నడుం దగ్గర, నడుం పట్టి దగ్గర. ఇక్కడ వచ్చేసి నెక్కుకి, ఇక్కడ వచ్చేసి కటింగు, ఇక్కడ కుట్టుకు వచ్చేసరికి మొత్తం క్లాత్ వెడల్పు ఇంత ఉంది. ఇప్పుడు మొత్తం నెక్కును కొలవండి. నేను చెప్పిన మెజర్మెంట్ వస్తుందా లేదా చూడండి. చూడండి కరెక్ట్ 11 వచ్చింది కదండి. కరెక్ట్ 11 వచ్చింది కదండి, కనిపిస్తుంది. కెమెరా హైట్లో పెట్టానండి, అది ప్యాడ్, అందుకని నేను చూసుకోలేకపోతున్నా, అందుకే రిపీట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ 11 ఇంచెస్ పొడవు పెట్టినప్పుడు వీళ్ళు దిగుభుజాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి, అందుక ఇక్కడ షోల్డరు 2.5 పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోండి. ఇలా లైన్ కొట్టేసేయండి. రౌండ్ తిప్పేసేయండి. రౌండ్గా తీసుకోండి ఫ్రెండ్స్ నెక్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ గీసామా, వీళ్ళకి ఇక్కడ వెడల్పు ఎక్కువ వద్దన్నారు కాబట్టి ఇట్లా కొంచెం లోపలికి తీసాను, ఒక 1/2 ఇంచు. చూడండి 1/2 ఇంచు లోపలికి తీసి ఇలా రౌండ్ తీయండి. ఇలా రౌండ్ తీసుకోండి ఫ్రెండ్స్. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే చూద్దాం ఎంత ఉందో చెస్ట్ లూజు.
9:30 ఉందండి, 9:30 ఉంది. ఈమెకు వచ్చేసి చెస్ట్ పట్టేసినట్టు ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచు పెంచుకుందాం మనము. అందుకే 9:15 పెట్టాను. మార్క్ చేసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఖర్చులకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. అంతే అండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయను. ఇంకొకటి షోల్డర్ దగ్గర భుజాలు జరగకుండా ఇలా క్రాస్ తీసేసేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.